ఓటు అంటే అడుకొని తినడం కాదురా బాయ్, వానికి ఇష్టం ఉన్న ఓటేస్తాడు. ఆ ఓటును స్వీకరించండి. నీకు ఇష్టం అయితే వేసుకోబాయి, లేకపోతే సపరేట్ ఇంట్లో పండరా బాయ్ ఓటేస్తాడు. ఇండిపెండెంట్ కొంతమంది చూసుకుంటారు, పార్టీ నుంచి కొంతమంది చూసుకుంటారు. వానికి ఇష్టం ఉన్న కరే ఫలాని మనకు నాయకుడు అయితే సమాజం మార్పు కోసం వాడు ఉపయోగపడతారా బాయ్, ప్రశ్నిస్తారా బాయ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో వాడు గొంతు ప్రశ్నించే గొంతురా బాయ్ అని చెప్పి వాడిని ఎంచుకోండి. లేకపోతే నీ కాలముక్త బాధ్యత దండం మీద బీర్ పంపిస్తా, బిర్యానీ పంపిస్తాను. వాడిని స్వీకరించి వాడిని బాధ పెట్టుడు ఎందుకు, వాడిని టార్చర్ చేసాడు ఎందుకు. వానికి ఇష్టం ఉంటే ఓటేస్తారు, లేకపోతే లేదు. అరే లుచ్చనా కడుకున్నారు ఏంద్రా బాయ్. అరే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంతే, ఏం లేదు మిత్రులారా. మీరు ఓటేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మనకు సమాజం మార్పు కోసం ఎవరు పనిచేస్తాడు, సమాజంలో పలానప్పుడు ఎవరు చనిపోయినప్పుడు మన ఇంటికి వచ్చి స్పందించిండా, సమాజంలో ఏం జరుగుతుందని చెప్పి అలాంటి నాయకునికి ఓటేయండి. ప్రజల్లో ప్రశ్నించే వ్యక్తిని, ప్రజల్లో అనునిత్యం తిరిగే వ్యక్తికి ఓటేయండి. పోయి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వండి, ఎల్ఎల్గా అవ్వండి. అరే భయ్ మీరు పలాని హుజరాబాద్ నియోజకవర్గంలో వాడు మంచిగా ఉన్నారా అని చెప్పి వాడు ఫోన్ చేసిన వల్ల రెస్పాండ్ కానోనికి ఓటేయకండి, అసలే చేయకండి. ఇది అరే అర్థం చేసుకోరు. నాకోటే అని చిప్ప పట్టుకొని ఊరంతా తిరుగుతా మాత్రం వాడు చిప్ప నిండుతుంది కానీ మాత్రం కడుపు నిండుతుందా? అవునా కదా? చిప్ప పట్టుకొని ఊరంతా తిరిగితే చిప్ప నిండుతుంది, కడుపు నిండుతుందా బాయ్? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అనునిత్యం పని చేసుకుంటున్నా కాబట్టి నేను స్పందించలేకపోతున్నా.